హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ ఛందస్సులో 2 అక్షర గణాలు, 3 అక్షర గణాల గురించి తెలుసుకున్నాం కదండీ. అందులోనే 4 అక్షర గణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాల గురించి తెలుసుకుందాం. 4 అక్షర గణాలు వచ్చేసరికి 3 అండి. ఎన్ని? 3. 1 నల, 2 నగ, 3 సల. నల, నగ, సల ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మనం నగనము అనే దాంట్లో నా గురించి తెలిస్తే నగనానికి 3 లఘువులు. తర్వాత లాకి లఘువు కాబట్టి 1. నెక్స్ట్ మళ్ళా నగలో అంతే 3 లఘువులు. గా అనేది గురువుకు సంబంధించింది కాబట్టి గురువు. నెక్స్ట్ సల. సల అంటే సగనం. సగనంలో ఫస్ట్ 3 అక్షరాలు, 3 అక్షర గణాలు ఏంది? 2 లఘువులు, 1 గురువు. లా అనేది లఘువు కాబట్టి 1. ఓకేనా? ఇది 4 అక్షరాల గణాలు. 4 అక్షరాలు 3 నల, నగ, సల. నల, నగ, సల. మనకు 3 అక్షరాల గణాలు వస్తే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ సూర్యగణాలు. ఈ వీటిలలోనే సూర్యగణాలు ఏమేమిటో చూద్దాం. 3 అక్షర గణాలలో సంబంధించిన నగనము, సూర్యగణము, 2 అక్షరాలకు సంబంధించిన గల, సూర్యగణాలు. నగనము, గల, సూర్యగణాలు. మరి ఇంద్రగణాలు ఏవి? ఇప్పుడు ఈ 4 అక్షరాలకు సంబంధించిన 3 వస్తాయి. నల, నగ, సల. వాటితో పాటు ఏమి యాడ్ అవుతాయి అంటే భరత. 3 అక్షర గణాలు ఏమి యాడ్ అవుతాయి? భరత, భరత. నల, నగ, సల, భరత. ఇంద్రగణాలలో 4 అక్షరాలు 3 ఉంటాయి. వాటితో పాటు 3 అక్షరాలవి భరత అనేవి జాయిన్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.